హలో, నమస్కారం గురువు గారు, పాదాభివందనములు. నేనున్నాను, మీరు నేను వేరువేరుగా ఉన్నామా? ఈ నేను కూడా మీలోనే భాగమా? లేక అసలు నేను మీరు లేనేలేమా? నేను ఉంటాను, మీరు లేకపోతే నేను ఎట్లుంటాను? ఇలా పోతూ ఉంటే ఎవరు కనిపించరు, మనకు మనమే కనిపించరు. నెలకు వస్తే ఇది నా చెయ్యి, ఇది నా కాలు. నెలకు వెళ్తే ఐదుగురుగా ఉండవు. మన శరీరంలో భాగాలే లేకుండా ఉండేటప్పుడు ఇతరులనే ప్రశ్న ఎట్లా వస్తుంది? తల్లిగా నిద్ర పట్టినప్పుడు లేదు కలగనేటప్పుడు ఇతరులు పడతారు. గాఢంగా నిద్రపోయినాను అని చెప్పుకుంటాం, కలగలా ఏమీ రాకపోతే. అది మెలకువ. మనం ఏదైతే గాఢ నిద్ర అని చెప్తారో అది మెలకువ. ఎందుకంటే అప్పుడు మనము ఉండము, ఇతరము ఉండము. గాఢ నిద్రలో మెలకు వేస్తే కళ. ఇప్పుడు మనం మెలకు అనేది కళ, కళ అనేది మెలకు. సినిమా టికెట్ కాకపోతే తెర ఒప్పుతుంది, తెరగా కలిగిందంటే తెర కనపడుతుంది. దృశ్యాలు పోగొడేటప్పుడు కూడా తెర ఉంటుంది. కానీ మనం దృశ్యాన్ని గమనిస్తామే కానీ ఇప్పుడుండే తెరను గమనిస్తాం. కాబట్టి దృశ్యము ఉన్నా లేకపోయినా తెర ఉంటుంది. అదేవిధంగా మెలకువ ఉన్నప్పుడు సినిమా మిగిలినట్టు మెలకు లేనప్పుడు అప్పుడు కూడా తెర ఉంటుంది. అప్పుడు తెర లేకపోతే గాఢంగా నిద్రపోయినాను అని చెప్తారు. నిద్రలేదు, ఆ సంగతి ఎట్లా తెలిసింది? గాఢంగా నిద్రపోయినాను. అప్పుడు తెర మాత్రమే ఉంటుంది, దృశ్యం. కాబట్టి కాంతి ఉన్నంత మేరకు ఏమన్నా తెలుస్తుంది. ఏమో లేకపోతే వెలుగు ఏమీ తెలియదు. 24 గంటలు తెలుగు ఉంటే వెలుగు ఎంతకాలం, చీకటి ఎంతకాలం అంటే మనం 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి. 12 గంటలు వెలుగు అంటే దీపం ఉన్నప్పుడు ఉన్న వెలుగు వంటిది. మనం వెలిగించే దీపం చిన్నది, సూర్యుడు అనే దీపం పెద్దది. ఇది దీపమే, అది దీపమే. అంటే ఏమి 24 గంటలు చీకటి. చిన్న దీపం పెడితే ఇంట్లో వరకు అవబడుతుంది. ఇది పెద్ద దీపం కాబట్టి మొత్తం ప్రపంచం అంతా ఉన్నట్టు తెలుస్తుంది. 2 దీపాలు.
రెండు దీపాలు అన్నప్పుడు 24 గంటలు చీకటి అని అర్థం. చిన్న దీపం ఉంటే రాత్రి అంటాము, పెద్ద దీపం సూర్యుడు ఉంటే పగులు అంటాము. సూర్యుడు లేకుండా వెలుగు ఉండదు, రాత్రులు దీపం లేకుండా వెలుగు ఉండదు. కాబట్టి 24 గంటలు ఉన్నది చీకటి అని మనకు జ్ఞాపకం ఉంటే ఒక్కరోజే కాదు శివరాత్రి అని జరుపుకుంటాం మనం. సదా రాత్రి కాబట్టి సదా శివరాత్రి. కాబట్టి ఇప్పుడు శివరాత్రి అది గుర్తుంటే చాలు, వెలుగుగా ఉన్నట్టు. నేను వెలుగు అనే విషయం మర్చిపోతే 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి అని అనిపిస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఉన్నది సమాధానమే. ఆ సమాధానం అర్థం కానప్పుడు, అనుభవం లేనప్పుడు అది ప్రశ్న అవుతుంది. ప్రశ్న అర్థమయ్యి అనుభవం లేకపోతే అదే సమాధానం. అది రెండు వేరు వేరు కాదు. అర్థం కానీ అనుభవం లేక కానీ సమాధానమే ప్రశ్న.